తెలుగు టేస్ట్ బడ్స్కి స్వాగతం. ఈరోజు మనం శనగపప్పు చట్నీ ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. దానికి మిక్సీ తీసుకొని దాంట్లో కొన్ని పచ్చిమిర్చి వేసుకోండి, కొన్ని శనగపప్పు కూడా వేసేసుకోవాలి, కొంచెం చింతపండు కూడా వేసేసుకోండి, కొంచెం వెల్లుల్లి బాగా కట్ చేసి వేసుకోండి. వెల్లుల్లి వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది చట్నీకి. కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోండి. తర్వాత దీన్ని మెత్తగా మిక్సీ వేసుకోండి. ఇప్పుడు మనం దీన్ని పోపు పెట్టుకుందాం. పోపుకి ఒక బౌల్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడెక్కాక ఒక ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకోండి. కొంచెం తిరగమాత గింజలు కూడా వేసుకోండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయింది కదా, ఇప్పుడు దీంట్లో చట్నీ యాడ్ చేసుకోండి. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. మనకి జస్ట్ ఆ వేడి మీద ఉంటే సరిపోతుంది. మీరు ఇలా కదుపుకుంటూ ఉండండి, లేకపోతే చట్నీ అంతా ఉండలు కట్టేస్తుంది. అంతే, శనగల చట్నీ రెడీ. ఇది దోశలో కానీ, ఇడ్లీలో కానీ, ఉప్మాలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మరిన్ని వంటల కోసం, వాటి తయారీ విధానాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు టేస్ట్ బడ్స్.